హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి వెరీ సింపుల్ అండి వెరీ టేస్టీ ఎగ్ కర్రీ అండి. ఈ ఎగ్ కర్రీ నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే చేయబోతున్నాను. కాస్త డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కాస్త పసుపు, కాస్త కారం పొడి, అలాగే కాస్త సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని వేసేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా రోస్ట్ చేసేసాము అంటే పైన కాస్త గట్టిగా లేయర్ లాగా వచ్చేస్తుంది, టేస్ట్ ఉండవు. కాబట్టి ఈ విధంగా మీరు కాస్త రోస్ట్ చేసుకొని ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ఫ్యాన్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి, ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని కాస్త వేయించుకోవాలండి, కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి ఇంకాస్త వేయించుకోవాలి. ఇలా ఇంకాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను. ఇందులోని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగింది అన్నప్పుడు ఇందులోకి మనము చిన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ టమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలండి. ఇవి కొంచెం మెత్తబడే లోపల మనం మసాలా తయారు చేసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాస్త పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసామంటే టమాటో ముక్కలు కాస్త మెత్తబడి ఉంటాయండి. ఇలా టమాటో ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, ఇది ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించినప్పుడు మనకు కొంచెం ఆయిల్ అనేది మసాలా నుండి బయటికి ఈ విధంగా వచ్చినట్టు అనిపిస్తుందండి. ఆ స్టేజ్లో మీకు తగినన్న వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయా లేదో చెక్ చేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎగ్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.